లోక్సభ ఎలక్షన్ ప్రచారంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు. కుల జనగణన స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పెంపుపై సదస్సు నిర్వహించారు బీసీ నాయకులు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, ప్రొఫెసర్ తిరుమల్, ప్రొఫెసర్ సింహాద్రితో పాటు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన తాజ్ కృష్ణాలో బీసీ కులగణనపై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు మాజీ ఐఏఎస్ చిరంజీవి. ఈ కులగణన అనే డిమాండు దాదాపు 1950 నుంచి ఉన్నటువంటి అంశం. అన్ని ప్రభుత్వాలు అదేవిధంగా పార్టీలు ఈ కులగణన చేస్తామని ఒప్పుకొని మళ్ళీ యూటర్న్ తీసుకున్నటువంటి సంఘటనలు మన చరిత్రలో అనేకం ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా మరి మొన్న అధికారంలోకి రాని పూర్వము కాంగ్రెస్ పార్టీ తమ కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42% పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. సో మరి వారు ఈ హామీకి అనుకూలంగా క్యాబినెట్ తీర్మానం చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో ఒకరోజు చర్చించి తీర్మానం కూడా చేయడం జరిగింది. జీవో 26 15 మార్చ్ 2024 ఇస్తూ 150 కోట్లు కులగణన కొరకు కేటాయించడం కూడా జరిగింది. సో మరి ఇన్ని చేసినారు కాబట్టి ఖచ్చితంగా బీసీ కులగణన చేస్తారనేటువంటి ఆశ బీసీ వర్గాల్లో చాలా వరకు ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితా ద్వారా కూడా వెళ్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మరి ఇట్లాంటి అంశాలన్నిటిపైన రాబోయే కాలంలో మరి బీసీ సంఘాలు ఏ విధంగా ఐక్యంగా ఉండి మరి బీసీ కాజును ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. 42% రిజర్వేషన్ మేము బీసీలకి ఇస్తాం ఇందులో అన్నారు ఈ లోకల్ బాడీస్లో, పంచాయతీరాజ్లో. కాబట్టి ఒకవేళ వారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎలక్షన్స్కి పోయేటట్లయితే ఎక్కడెక్కడైతే డామినెంట్ బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయో గ్రామాల్లో ఆ గ్రామాల సర్పంచ్ పొజిషన్లు, మెంబర్ పొజిషన్లో కూడా వాళ్ళకి ఇచ్చేస్తే మేము సంతోషిస్తాం. వాళ్ళు ప్రకటన చేయాలి, మేము ఇస్తాం, లెక్క చేసే టైం లేదు, కానీ లెక్క చేయడానికి కూడా మేము సిద్ధమే. మాకు తెలుసు ఎలా చేయాలనో, మేము చేయడానికి సిద్ధం. మాకు వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ సపోర్ట్ ఇస్తే మేము చేస్తాం, కులగణన చేసి చూపెడతాం. ఒకవేళ కులగణన చేసే టైం లేదని మీరు అనుకునేటట్లయితే మీరు ఆ లెక్క ప్రకారంగా మీరు ఇచ్చేయండి, మేము సంతోషిస్తాం. యాక్చువల్గా 1990s లోపల 34% చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంతకుముందు 20% ఉండేది 1980sలో పంచాయతీరాజ్ రిజర్వేషన్స్లో ఎన్టీ రామారావు టైంలో. తర్వాత 34% చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి 22 ఇస్తా అని చెప్పి 18 ఇచ్చిన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ఏదైతే పెంచాలి, వీళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఒక స్పృహతోటి 34 చేసినరో, ఏదైతే కమిట్మెంట్ తోటి 42% చేస్తామని అన్నారో దాంట్లో భాగంగా వాళ్ళు పెంచాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మాట కట్టుబడి ఉంటారని చెప్పి మేము నమ్ముతున్నాం. రెండోది, ఈరోజు రాష్ట్రం లోపల ఏమాత్రం చైతన్యం ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఓబీసీ సంఘాలు కావచ్చు, ఈ సంఘాలు మొత్తం ఏకైక నినాదం కాన్సెన్సస్, టోటల్ కాన్సెన్సస్ ఉన్నది. మాకు కులగణన కావాలని చెప్పి ఒక కాన్సెన్సస్ ఉన్నది. ఒక హైదరాబాదులో కాదు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయి వరకు ఈ కాన్సెన్సస్ ఉన్నది. ఈ నినాదం గ్రామ స్థాయికి వెళ్ళిపోయిన స్థితి ఉన్నది. ఒకవేళ వీళ్ళు ఏమైనా కింద మీద చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నష్టపోతుంది. కాంగ్రెస్ మీద విశ్వాసం పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ స్థాయిని పెంచుకొని అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వాన్ని నడపాలి, ప్రజాపాలన అని చెప్పి అన్నారు. కాబట్టి ఏదో ఒక వర్గాన్ని పట్టుకునో 3% పట్టుకుని ప్రభుత్వం నడుపుతామని అనుకుంటే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. అది గుర్తించాల్సిన అవసరం ఉన్నది.